నేనే అన్నా, మీరు పుట్టకముందే సంఘం పుట్టింది, సంఘం ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది. కార్మిక వర్గం ఎప్పటి వరకు అయితే ఈ భూప్రపంచం మీద ఉంటుందో అప్పటి వరకు కార్మిక సంఘాలు ఉంటాయి అని చెప్తున్నాను. నువ్వు మంత్రుడికి ఇట్లా మాట్లాడతావని చెప్పి నా మీద దిగబడ్డారు, రాసినది వేరు విషయం. కానీ వాళ్ళ మీ కళ్ళ ముందు కనబడే అంశం. ఇంతకుముందు లెక్కలు చెప్పండి మాధవ నాయకు, నేను లెక్కలకు పోను. 25 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నాడు 1,16,000 మంది కార్మికులు, ఇవాళ 70 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి అయినాడు 39,000 మంది కార్మికులు. మీకు తెలుసు, ఇది భూతల్లి సంపద. కోల్ మైన్స్ అనేది, కోల్ మైన్స్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా భూతల్లి ఇచ్చిన సంపద, వరం మనకు. మేము చిన్నప్పుడు చూసేది సింగరేణి కార్మికుడు అంటేనే, ఆనాడు సింగరేణి కార్మికుడు అంటేనే ఆయన ఒక 5 ఎకరాల భూమి కొనుక్కుంటాడు, ఊళ్ళల్లో మంచి బంగ్లా కట్టుకొని ఉంటాడు అనేటువంటి ఫీలింగ్ ఉండే. ఈ సింగరేణి కార్మికుని నమ్ముకొని అల్లుకొని చికెన్ సెంటర్లు పెట్టిన వాళ్ళు, బట్టల షాపులు పెట్టిన వాళ్ళు, అనేక రకాల కటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళని నమ్ముకొని ఒకప్పుడు గోదావరి కని అంటే, గోదావరి కని రామగుండం అంటే అది ఎన్టీపీసీ కావచ్చు, ఎరువుల కర్మాగారం కావచ్చు, నా సింగరేణి కావచ్చు, అది వెలుగునిచ్చే ప్రాంతంగా ఉంది. ఎవరైనా ఊళ్ళల్లో ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని పోతే ఉపాధి కల్పించేటువంటి అడ్డ సింగరేణి గడ్డ. అట్లాంటి సింగరేణి ఇవాళ, అట్లాంటి సింగరేణి ఒకప్పుడు ఎక్కడ పోయింది చైతన్యం అనిపిస్తుంది. చైతన్యం చచ్చిపోతే దానికి వెనుక వచ్చేది ఇవే పరిణామాలు. అడిగే దిక్కుండదు, దిక్కున్న కాడ చెప్పుకోపోరానేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అరాచకం వస్తుంది, దోపిడీ వస్తుంది. ఆ దోపిడీ కూడా కొద్దిమంది చేతులకు వెళ్ళిపోతుంది తప్ప ఎక్కువ మంది చేతిలో ఉండదు. ఆనాడు కేవలం మట్టి తీయాలంటే కూడా మనం రిజెక్ట్ చేసాం. ఓపెన్ కాస్ట్ మైన్లలో మట్టి తీయాలంటే కూడా ఎవరు రా నువ్వు అని అన్నాం మనం. మట్టి తీసే టెక్నాలజీ, మట్టి తీసే కెపాసిటీ మా సింగరేణికి లేదా అని చెప్పి మనం అన్నాం. మెల్లమెల్లగా ఆ ఓబి బడేరు పోయింది వాళ్ళ చేతికి. ఇవాళ చివరికి ఓపెన్ కాస్ట్ మైన్లలో 100కు 100% ప్రైవేటు కాంట్రాక్టర్లు వచ్చి, వాడు ఎక్కడో మధ్యప్రదేశోడో ఎక్కడో రాజస్థాన్లో వచ్చి ఇవాళ మొత్తం కార్మికుల యొక్క శ్రమని దోసుకొని, సింగరేణి కార్మికుడికి ₹1,00,000 ₹1,10,000 జీతం వస్తే డ్రైవర్ కావచ్చు, సింగరేణి కార్మికుడు కావచ్చు, అలా 10% కూడా జీతం ఇవ్వకుండా 15,000, 20,000, 30,000 కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టుకొని వారికి నచ్చినంత కాలం పని చేయించుకొని, వారిని నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు ఇంటికి పంపించే దౌర్భాగ్య పరిస్థితి రాజ్యం అవుతున్నమాట. వాస్తవంగా కాదు, మీరు చెప్పండి. సంఘాలు నిర్వీర్యమైపోయినాయి, చైతన్యం చచ్చిపోయింది. ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు మాధవరావు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలే, కానీ సింగరేణి మన సంస్థ బొగ్గు ఇస్తే తెలంగాణ సర్కారుకు కరెంట్ వస్తుంది. సర్కార్ ఆధ్వర్యంలో ఉన్నాయి. చివరికి సింగరేణి ఆధ్వర్యంలోనే పవర్ జనరేషన్ స్టేషన్ పెట్టుకున్నాం మనం. ఆ పవర్ జనరేషన్ స్టేషన్ పెట్టుకుంటే దానికి బొగ్గు సప్లై చేస్తే, దానికి కరెంట్ సప్లై చేస్తే పైసలు రాలే. ఇంతకుముందు చెప్పినట్టుగా 2,000 కోట్లు 3,000 కోట్లు బకాయిలు ఉంటేనే గగ్గోలు పెట్టిన మనం ఇవాళ 43,000 కోట్లు అందాదా 43,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డా. ఒకప్పుడు డిపాజిట్లతో వెలుగొందిన సింగరేణి, బ్యాంకులలో డిపాజిట్తో వెలుగొందిన సింగరేణి అప్పుల పాలైపోయి ఇవాళ 1వ తారీఖు వచ్చిందంటే జీతం ఇవ్వాలంటే
అప్పు తెచ్చుకుంటే తప్ప ఈయన దౌర్భాగ్య పరిస్థితి కారకులు ఎవరని చెప్పి మనం అడగాల్సిన అక్కడ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. వీళ్ళంటారు నిజమే, సింగరేణిలో 51% తెలంగాణ సర్కార్ది, 49% కేంద్ర ప్రభుత్వాన్ని. ఒకప్పుడు అన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, దీని విషయం ఎంతనే మనమే కొనేద్దాం అన్నాడు. ఈ 49% కూడా మనమే కొనేద్దాడు. కానీ ఆయన కొనకపోయినప్పటికి కూడా నేను కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నా, తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు చైతన్యం చచ్చిపోయిన తర్వాత ఆయన చెప్పిందే వేదంగా మారిన మాట తప్ప ఇంకోట్లేదు. ఏదో కొంత బోనస్ ఎప్పటికప్పుడు కొంత పంచినట్టు చేసి ఏ కార్మికుడికి అవుట్సోర్సింగ్ కార్మికుడికి ఏమి ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేసిన విషయాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం మర్చిపోతలేదు. ఇవాళ బిఎంఎస్ బొగ్గని కార్మిక సంఘం ఏ డిమాండ్ పెట్టిందో దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇంకా కాంట్రాక్ట్ కూడా అంటలేడు, కాంట్రాక్ట్ అంటే ఇది పర్మనెంట్ అయితేమని చెప్పి అవుట్సోర్సింగ్ అంటాడు వాడు. ఇవాళ అనేక పనులని అవుట్సోర్సింగ్ ఇచ్చేదైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకు కూడా ఇవాళ కోల్ ఇండియాలో 1283 రూపాయలు ఇది గొప్ప అని అనుకోవట్లేదు, ఇది ఎక్కువ అని చెప్పి అనుకోవట్లేదు. ఇవాళ ఒక కార్మికుడు 12 గంటలు పనిచేస్తే ఆ బొగ్గలలో పనిచేసేటప్పుడు ఏం రోగాలు వస్తాయో ఏం బాధలు ఉంటాయో మాకు తెలుసు. మొట్టమొదటిగా వచ్చేది బ్లాక్ లంగ్, అంటే మొత్తం ఆ బొగ్గు పీల్చుకొని లంగ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి చివరికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చచ్చిపోతారు.